భారత్లో ఉద్రిక్తతల వేళ దాయాది పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. ప్రపంచ దేశాల సాయం కోరుతోంది. శత్రువుల దాడుల్లో తీవ్రంగా నష్టపోయామని చెప్తూ అప్పులు కావాలని అంతర్జాతీయ సంస్థలను ప్రపంచ దేశాలను కోరుతోంది. ఓవైపు యుద్ధం, మరోవైపు పతనమవుతున్న స్టాక్ మార్కెట్లతో సతమతమవుతున్నామని కన్నీరు మున్నీరవుతోంది పాక్ ప్రభుత్వ ఆర్థిక విభాగం. ప్రపంచ బ్యాంకును ట్వీట్ చేస్తూ సాయం కోరింది. ఇది బిగ్ బ్రేకింగ్. ఒక విధంగా చెప్పాలి అంటే ఇలాంటి దిక్కుమాలిన పొజిషన్లో ఉన్న పాకిస్తాన్, ఇలాంటి చేతగాని పాకిస్తాన్ ఇప్పుడు భారత్పై విరుచుకుపడుతోంది. భారత్తో యుద్ధం చేస్తానని ముందుకొస్తోంది. భారత్తో ఉద్రిక్తతల వేళ దాయాది పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరవుతోంది. ప్రపంచ దేశాల సాయం కోరుతోంది. ఈ అడుక్కునే పొజిషన్లో ఉన్న పాకిస్తాన్ 130 కోట్ల భారతీయుల మనోధైర్యాన్ని దెబ్బతీయటానికి ముందుకొచ్చింది. శత్రువుల దాడుల్లో తీవ్రంగా నష్టపోయాం కాబట్టి అప్పులు కావాలని అంతర్జాతీయ సంస్థలను ప్రపంచ దేశాలను కోరుతోంది పాకిస్తాన్. ఓవైపు యుద్ధం, మరోవైపు పతనమవుతున్న స్టాక్ మార్కెట్లతో సతమతం అవుతూ కన్నీరు మున్నీరు అవుతోంది పాకిస్తాన్ ప్రభుత్వ ఆర్థిక విభాగం. అందుకని ప్రపంచ బ్యాంకును ట్వీట్ చేస్తూ సాయం కోరుతోంది. దానికి సంబంధించిన ఆ ట్వీట్ కూడా మీకు ఎదురుగా స్క్రీన్ మీద ప్లే అవుతోంది. ఒకసారి మా కొలీగ్ ఇన్పుట్ ఎడిటర్ పవన్ న్యూస్ రూమ్ నుంచి సిద్ధంగా ఉన్నారు. పవన్, ఏంటిది ఈ ట్విస్ట్ ఏంటి? ఇలాంటి సిచ్యువేషన్లో అడుక్కుంటోంది, దేహి అని అడుక్కుంటుంది పాకిస్తాన్. ఇలాంటి అడుక్కునే దిక్కుమాలిన పొజిషన్లో ఉండి మళ్ళీ భారతదేశం మీద యుద్ధం చేస్తోంది. వాస్తవానికి కోవిడ్ తర్వాత పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది. ప్రస్తుతానికి దాని ఎకానమీలో, అంటే దాని ఆదాయంలో 50% పైగా అప్పులకి సంబంధించిన వడ్డీలు కట్టడంలోనే సరిపోతుంది. ఇప్పటికే దీనిపైన అటు ప్రత్యేక ఆర్థిక సంస్థలు హెచ్చరించాయి కూడా. ప్రముఖ ఫైనాన్షియల్ కంపెనీ మూడీస్ రేటింగ్స్ అనేది గతంలోనే హెచ్చరించింది. ఒకవేళ భారతదేశంతో కనుక యుద్ధానికి వెళ్లాల్సి వచ్చినట్లయితే పాకిస్తాన్ ఎకానమిక్ గ్రోత్ పైన అది తీవ్రమైన భారం పడుతుంది. ఆర్థిక సంస్కరణలు ఆగిపోతాయి. ఆర్థిక స్థిరత్వం సాధించడంలో పాకిస్తాన్ మరింత వెనక్కి వెళ్ళిపోతుందంటూ మూడీస్ ఇప్పటికే ప్రకటించింది. పాకిస్తాన్కు బయట నుంచి డబ్బు సమీకరించుకోవడం కష్టమైపోతుంది. ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వులపైన ఒత్తిడి పెరుగుతుంది. విదేశీ రుణాలను కూడా పాకిస్తాన్ వెంటనే తీర్చాల్సి ఉంటుందంటూ కూడా మూడీస్ సంస్థ పేర్కొంది. కానీ ఇప్పుడు చూస్తే పాకిస్తాన్ యుద్ధానికి సై అంటుంది. అటు ఇతర IMF ఇతర సంస్థల నుంచి తమను ఆదుకోవాలంటూ ఒక ట్వీట్ కూడా పెట్టింది. గవర్నమెంట్ ఆఫ్ పాకిస్తాన్ అపీల్స్ టు ఇంటర్నేషనల్ పార్ట్నర్స్ ఫర్ మోర్ లోన్స్ ఆఫ్టర్ హెవీ లాసెస్ ఇన్ఫ్లిక్టెడ్ బై ఎనిమీ ఎమిడ్ ఎస్కలేటింగ్ వార్ అండ్ స్టాక్స్ క్రాష్ అంటూ ఆమె ఒక మెసేజ్ పెట్టింది. ప్రస్తుతం స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోయింది. ఆర్థిక వ్యవస్థ కూడా అతలాకుతలం అయిపోయిన పరిస్థితి ఉన్నది. కాబట్టి బయట నుంచి ఆదుకోవాలంటూ చెప్తుంది. అయితే IMFకి ఇప్పటికే భారత్ కూడా ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు ఇవ్వద్దు పాకిస్తాన్ కంటూ డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే అటు ఒకవేళ ఇప్పుడు కనుక పాకిస్తాన్కి డబ్బులు ఇచ్చినట్లయితే అవి ఖచ్చితంగా మళ్ళా ఉగ్రవాదుల చేతికే చేరుతాయి. ఇప్పటికే బెయిలౌట్ ప్యాకేజ్ పైన IMF నుంచి మనకు డబ్బులు ఇవ్వాలంటూ పాకిస్తాన్ అడుగుతుంది. కానీ భారత ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా వద్దు అని చెప్తుంది. $1.3 బిలియన్ అప్పు ఇవ్వాలా వద్దా అనే అంశం పైన మరి కాసేపట్లోనే IMF కూడా నిర్ణయం తీసుకొని ఉంది. ఈరోజు IMF దీనిపైన భేటీ కూడా కానుంది. కానీ పాకిస్తాన్కి ఎట్టి పరిస్థితుల్లో ఈ బెయిలౌట్ ప్యాకేజ్ ఇవ్వద్దు. ఒకవేళ పాకిస్తాన్ కనుక ఈ సమయంలో బెయిలౌట్ ప్యాకేజ్ ఇచ్చినట్లయితే ఆ నిధులు మళ్ళా ఉగ్రవాదులకే చేరుతాయి. ఉగ్రవాద స్థావరాలను ఏర్పాటు చేసి భారత్ పైకి అటు ఎగదోస్తుంది ఉగ్రవాదులను అంటూ కూడా అటు ఇండియా డిమాండ్ చేస్తుంది. దానికి సంబంధించిన ఆధారాలను కూడా ఇప్పటికే సమర్పించింది. వాస్తవానికి ఒకసారి చైనా ఆర్థిక పరిస్థితి కనుక మనం చూసుకున్నట్లయితే వాస్తవానికి 50 ఏళ్ల క్రితం అటు సౌత్ ఏషియాలోనే అత్యంత సంపన్న దేశంగా అటు పాకిస్తాన్ ఉండేది. కానీ అక్కడ సరైన పాలన లేకపోవడం, సైనిక నియంతృత్వం ఉండడంతో ఎక్కడికక్కడ టెర్రరిజాన్ని వాళ్ళు స్టేట్ పాలసీగా ప్రోత్సహించడం వల్ల మొత్తం పేద దేశంగా ప్రస్తుతం మారిపోయింది. ఇమ్రాన్ ఖాన్ జైలుకు వెళ్ళడం కావచ్చు, బెలూచిస్తాన్ తిరుగుబాటుదారులు, బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తిరుగుబాట్లు, ఇవన్నీ కూడా అక్కడ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా గందరగోళపరుస్తున్నాయి. ఇంకా టీ ఇంపోర్ట్ చేసుకోవడానికి కూడా వాళ్ళు లోన్లు, దిగుమతి చేసుకోవడానికి కూడా లోన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఏకంగా ఆ దేశ మంత్రే గతంలో చెప్పారు, టీ తాగడం తగ్గించండి అంటూ పాకిస్తాన్ ప్రజలకు పిలుపునిచ్చారంటే అదే అక్కడ ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా దిగజారిపోయిందనేది తెలుస్తుంది. వాస్తవానికి 2023 మేలో పాకిస్తాన్ GDP $350 బిలియన్ ఉంది. ఇన్ఫ్లేషన్ 38.50% పెరిగి ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకుంది.
ఇప్పటికే అటు గ్రోత్ నెగిటివ్గా మారడం, రిజర్వులు కేవలం 2 వారాల ఇంపోర్ట్లకు సరిపడా తగ్గడం, వడ్డీ రేట్లు 22% పెరగడంతో మొత్తం ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయిన పరిస్థితి. అటు మొత్తం దివాలా అంచుకు చేరుకుంది. రెవెన్యూలో 40 to 50% మొత్తం వడ్డీలకే చెల్లించాల్సి వస్తుంది. అటు శ్రీలంక, ఘనా, నైజీరియా కన్నా కూడా పాకిస్తాన్ పరిస్థితి దారుణంగా ఉందంటూ అటు కొన్ని ఆర్థిక సంస్థలు అయితే ఇప్పటికే దీనికి సంబంధించిన రిపోర్ట్లు వెల్లడించాయి. కానీ పాకిస్తాన్ మాత్రం యుద్ధాన్నే కోరుకుంటుంది. కానీ ఇప్పుడు ఈ యుద్ధం జరిగితే పాకిస్తాన్ భవిష్యత్తులో తిరిగి కోలుకోవడం కష్టం అంటూ ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. కానీ పాకిస్తాన్ మాత్రం ప్రస్తుతం యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. అక్కడ స్టాక్ మార్కెట్ కూడా కుదేలైపోవడంతో ప్రపంచ దేశాలు ఎవరైనా సరే మమ్మల్ని ఆదుకోవాలంటూ అటు కోరుతూ ఉంది. పవన్, థ్యాంక్ యూ. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను నేను. అది పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి దివాళా తీసింది, ఎప్పుడో దివాళా తీసింది. ఇప్పుడు యుద్ధం, ఒక పక్క యుద్ధం పేరుతో మన వైపు దాడి చేస్తూనే ఇంకోవైపు ప్రపంచ బ్యాంకుని అడుక్కుంటోంది. సో వాళ్ళ ఆర్థిక పరిస్థితి లేదు, క్రమశిక్షణ లేదు, అడ్మినిస్ట్రేషనే లేదు. ఓ పరాకాష్ఠకు చేరుకున్న దశలో భారత్తో యుద్ధం చేయడానికి, భారత్ను నాశనం చేయడానికి కుట్రలు పన్నుతోంది. సో ఇది నీ దిక్కుమాలిన సిచ్యువేషన్ ఏదో నువ్వు చూసుకుని ఏడిస్తే ఇక్కడ ఈ ప్రాబ్లం ఉండదు కదా. నేను మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను చాలామందికి. కొంతమంది వితండవాదులు, ఛేదస్థవాదులు, ఛాందస్వాదులు భారతదేశంలో ఉన్నారు. భారతదేశానికి పాకిస్తాన్ వాళ్ళ కంటే కూడా వీళ్ళతోనే ఎక్కువ ప్రమాదం. ఇప్పుడు భారత సైన్యాన్ని కించపరుస్తూ, భారత్ చేస్తున్న యుద్ధాన్ని కించపరుస్తూ కొంతమంది వెకిలి మాటలు, వెకిలి చేష్టలు చేస్తున్నారు. వాళ్ళందరికీ చెప్తున్న మాట ఒక్కటే, ఒక భారతీయ పౌరుడిగా మన సైన్యాన్ని గౌరవించు, మన సైన్యానికి మోరల్ సపోర్ట్ ఇవ్వు, కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇవ్వు. ఇవ్వకపోతే గెట్ అవుట్ మై కంట్రీ. మళ్ళీ చెప్తున్నాను, గెట్ అవుట్ మై కంట్రీ. పోయి పాకిస్తాన్ వెళ్ళిపో, పౌరసత్వం తీసుకో, హ్యాపీగా తిరుగు, ఎంజాయ్ చేయి, వాళ్ళకి సపోర్ట్ చేయి, వాళ్ళతో పాటు కత్తి డాలు పట్టుకుని నువ్వు కూడా యుద్ధం చేయి. అక్కడ బురదలో పడి దొరులు నిన్నెవరూ కాదనరు. కానీ ఈ దేశంలో ఉంటూ, ఇక్కడ ఈ గడ్డ మీద బతుకుతూ, ఇక్కడ శ్వాస పీలుస్తూ ఈ జాతీయ జెండా గౌరవించను నేనంటే, ఇక్కడ సిద్ధాంతాలకు విలువ ఇవ్వనంటే, ఇక్కడ కట్టుబాట్లు పాటించనంటే నువ్వు గెట్అవుట్ మై కంట్రీ అని మళ్ళీ ఒకసారి చెప్తున్నావు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఫ్యాక్ట్ చెక్కి వెళ్దాం. సోషల్ మీడియాలో కొన్ని వైరల్ అవుతున్న వీడియోలు, విపరీతమైన తప్పుడు సమాచారం ఇదంతా కూడా నడుస్తోంది. వాటన్నిటి మీద కూడా క్లారిటీ ఇస్తాను.